నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం గ్రామం నందు శనివారం రాత్రి జరిగిన భవిష్యత్ గ్యారంటీ చంద్రబాబు షూరిటీ కార్యక్రమంలో గూడూరు మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు తుమ్మల మోహన్ నాయుడు, మన్నేపల్లి వేణునాయుడు, జి గోపినాయుడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను, బ్యాండ్లను అందించి ప్రచారం చేశారు. స్థానికులతో కలిసి ప్రజావేదిక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న రాక్షస కక్షపూరిత పాలనను వివరించి రేపు బాబు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి పాసం సునీల్ కుమార్ వివరించారు. టీడీపీ అధ్యక్షులు డి మధురెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, మండల టీడీపీ అధ్యక్షులు డి మధురెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల, దోసకాయల కృష్ణమూర్తి, కుంచం దయాకర్, షేక్ గౌస్ మొహిద్దీన్, అన్నమేటి చంద్రయ్య, పంట్రంగం అరుణ్ కుమార్, ఎల్లసిరి నాగార్జున, మండల నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఆ విప్లవం రావాల్సిన అవసరం ఉంది రాజకీయ నాయకుల పైన. ఎందుకంటే ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చి ఓట్లు వేసుకొని వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ మీకు కనబడకుండా తిరుగుతున్న తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నించే పని మీదే లేదు కాబట్టి రాజకీయ నాయకులు ఈ విధంగా ఆడుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మేము వచ్చినప్పుడు మా మెహర్బానికి నమస్కారం వెళ్ళిపోతారు, సమస్యలు మాత్రం మాకు చెప్పరు. మీరు ఇదే విధంగా ఎవరు వచ్చినా మీరు ఈ విధంగా మాట్లాడి భయపడతారు. నేను ఊరికి పోతే మనం పని చేస్తా ఉన్నాము, మనం చేయలేకపోయామని అని చెప్పి చదువుకుంటారు. మీరు అది మరి గుర్తుపెట్టారు ముందుగా. అది లేకపోతే మాత్రం మీ సమస్యలు పరిష్కారం కావు. అది ఎవరైనా కావచ్చు. తల్లి ఏ పార్టీ అయినా సరే మీరు గట్టిగా ప్రశ్నించే తప్ప పనులు జరగవు. నేను వాట్సాప్ చెప్తున్నాను. ఇక్కడ సునీల్ కుమార్ అనే నేను ఒక ప్రతిజ్ఞ చేసి ఇక్కడ నేను చెరువు చేస్తా అన్నప్పుడు దేవుడి దేవాల మీద గెలిచినప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా ప్రశ్నించాలా. ఏమయ్యా ఆ రోజు మీటింగ్ లో ఆ చెరువు చేస్తాను ఎందుకు అడగలా? అడగకుండా 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఆ రోజు చేయలేదా అంటే అది పసలు కాదు. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మహిళలకి అమ్మా జాండ్రపాట ప్రెసిడెంట్ తల్లి అమ్మా ఒక నిమిషం. నేను గెలిచిన ఎమ్మెల్యేని కదమ్మా, నేను ఓడిపోయిన ఎమ్మెల్యేనమ్మా. ఈ గ్రామంలో కూడా దాదాపు 500 మెజార్టీ, ఈ పంచాయతీలో కూడా వైఎస్ఆర్ అభ్యర్థి. మీరేంటంటే నేనేదో ఎమ్మెల్యే అయినట్టు, నేనేదో చేయనట్టు పాపంగా మనం చూసుకుంటూ పైకి పోతున్నారమ్మా. నేను కాదమ్మా. మీరు ఏం చేయాలంటే తుఫాన్ వచ్చింది, మేము ధర్నా చేశాం. అది మీకు తెలియదు. నియోజకవర్గం మొత్తం మీద మేము బియ్యం చెప్పాం. అందరూ 20 కేజీలు బియ్యం చెప్పి 6 గంటలు కూర్చున్నాం. తర్వాత నీళ్లు వచ్చినంతా కూడా 2005 ఏమని చెప్పాం. ఎందుకు ఏమని చెప్పామంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు బాధ్యత పని ఇస్తారని చెప్పి. అందుకని మేము చెప్పాం. ప్రజల తరఫున ఓడిపోయినా గెలిచినా పోరాడుతున్నది మేమే. అది మీ వరకు రాక మీరు పేపర్లో చూడకుండా మేము ఆర్థిక దగ్గర దాదాపు 2000 మందితో డబ్బా పెట్టాం. ఈ వర్షాల పైన డబ్బులు ఇవ్వమని చెప్పి. దానివల్ల కొంతమందికి లాభం జరిగింది, కొంతమందికి రాలేకపోయింది. కాబట్టి మీరు లోకల్ గా ఇక్కడ మీకు ఈ ఊరికి లేదు, ఈ నాయకులు చేసుకుని పోతే ఈరోజు దిక్కుముక్కునే మీకు వచ్చింది తెలిసేదో పార్లెంట్లో ఇల్లు కొట్టుకొని పోతే మొట్టమొదట మేమేంటి స్పందించి మేము ఆర్థిక సహాయం చేశాం. అలాగే వాకాళ్ళలో మొత్తం సాయిబుల్ ఏరియా మొత్తం మునిగిపోతే ఇంటింటికి తిరిగి మేము చేశాం. అక్కడ ఒక ఆమె ఏదో మైక్ లో మాట్లాడని చెప్పి ఆమెకి డబ్బులు ఆపేశాం. అయినా పర్లేదు, మేము ఉన్నాం, సహాయం చేశాం. గిన్నె పడిపోతే మేము సహాయం చేశాం. అలాగే ఇది ఒక్కటే కాదు, కోటమండలంలో చేశాం, ఊళ్ళో చేశాం. మేము అపోజిషన్ లో ఉన్నా కానీ మా వంతు సహాయం చేయడం జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి అమ్మా మీ జాండ్రపాలెంలో తెలుసు మెయిన్ రోడ్డు నేను డబ్బులు చేయించు. మెయిన్ రోడ్డు ఏమన్నా నేను వేయించా, నాకు గుర్తుంది, మీరు అడిగినప్పుడు గుర్తుంది. కానీ ఈ రోజు ఓడిపోయాడు. మీరు ఎవరు కొట్టలేదా? చంద్రబాబు నాయుడు గారు కొట్టలేదా? చంద్రబాబు నాయుడు గారు పోతా 10,000 రూపాయలు పొందు విషయం మహిళలకి మేము అందరూ కూడా బ్యాంకులు ధైర్యంగా పోతాం. చంద్రబాబు నాయుడు దయ. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ పొద్దు పరీక్ష సంఘాలు లేవు. గ్యాస్ ఇచ్చింది మీకు చంద్రబాబు నాయుడు గారు. అవన్నీ మర్చిపోయి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఈ రోడ్లు వేసి మీకు లైట్లు వేసిన సునీల్ కుమార్ మర్చిపోయినారు, చంద్రబాబు నాయుడు మర్చిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమ్మా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తారమ్మా. ఒక బిడ్డ చదువుతుంటే 15,000 సంవత్సరానికి, ఇతర బిడ్డలు చదువుతుంటే 30,000, ముగ్గురు చదువుతుంటే 45,000 అమ్మా. నలుగురు చదువుతుంటే 40,000 ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా
మోసం చేయడమ్మా. ఆయన ఏం చెప్పాడు? ఎంతమంది బిడ్డలు చదివితే అన్ని పైసలు ఇస్తున్నాడు. ఇచ్చాడా? ఎంత తర్వాత ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు? 13,000 ఇస్తున్నాడు. కరెంటు బిల్లు వస్తే కట్టు, మీకు స్కూటర్ ఉంటే కట్టు. అన్ని ప్రేమమ్మా, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 చంద్రబాబు ఇస్తారని చెప్పి మీకు చెప్పన్నారమ్మా. అందుకే మీ దగ్గరికి వచ్చాను నేను. అట్లాగే అదే తల్లి, అట్లాగే తల్లి పంచాయతీలో వడ్డిపాలెం గ్రామంలో భవిష్యత్తు గ్యారంటీ చంద్రబాబు షూరిటీ ప్రోగ్రాం మన మాజీ ఎమ్మెల్యే గారికి అందరికీ నా నమస్కారాలు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వరదలు వచ్చిన తర్వాత, ఈ తుఫాను వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడంతా ఆయన పర్యటించడం జరిగింది. కానీ వైకాపా గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండి ఈ రోజు ఏ గ్రామాల్లో వాళ్ళు పర్యటించిన దాఖలాలు కానీ నష్టం జరిగింది కానీ తీసుకుపోలేదు. ఓన్లీ ఓట్ల కోసం రాజకీయాలు ఎంఆర్ఓఎస్ ముందు మాత్రమే చేశారు. ఇప్పుడు మీ కొండాపురం పంచాయతీలో మన జాండ్రపేట మహిళలందరూ మన సునీల్ కుమార్ గారే ఎమ్మెల్యే గారని మాకేం సాయం చేయలేదని ఉన్నా కూడా ఆయన తుఫాను తగ్గిన 2వ రోజు నుంచే ప్రతి గ్రామం అన్ని గూడూరు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది అన్ని మండలాలకు తిరిగి కొంత ఆయన ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. పూర్తిగా దెబ్బతిన్న వాళ్ళకి కానీ కొన్ని గ్రామాల్లో మీరు చెప్పినట్టు రైస్ ఇవ్వకుండా చుట్టూ నీళ్లుండి వాళ్ళు ఏదే విధంగా ఇబ్బంది పడుతుంటే కూడా ఆయన ఆర్థిక సాయం కానీ రైస్ కానీ అన్ని వేయడం జరిగింది. ఒక ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు వైకాపా నాయకులు ప్రగల్భాలు పగలుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు జనాలు రాలేదు అది లేదని. మీరు అధికారంలో ఉండి 4.5 సంవత్సరం చేసింది ఏ దాఖలాలు లేవు. మీరు మార్చిస్తే అభివృద్ధి అంటున్నారు. మీరు కట్టింది సచివాలయాలు లేదా ఆర్పికే బిల్డింగ్లు, వాటి వల్ల జనాలు కొరిగింది లేదు. ఈ రోజు ఇంత తుఫాను వచ్చి చేస్తే మీరు సీఎం వాకూరు మండలానికి వచ్చిన దానికి అందరికి సంతోషం. ఎందుకంటే ఆయన 2,500 ప్రకటించాడు, కానీ ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేదు. ఈ సిస్టమ్ ఎప్పుడూ లేదు. గతంలో 2015లో ఎల్లవలు వచ్చి వరదలు వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఇంట్లోకి పూర్తిగా నీళ్లు వచ్చిన వాళ్ళకి 4,000 ఇచ్చారు. పాక్షికంగా వాకి ముందుకు నీళ్లు వస్తే 2,500 ఇచ్చారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో 25 కిలోల బియ్యం ఇచ్చారు. వలస కూలీలు కూడా 25 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఒక కొండాపురం పంచాయతీ కాదు, ఒక 3 పంచాయతీలు తప్ప కొరవ 19 పంచాయతీల్లో 3 పంచాయతీలో పోతే కొరవ 14 పంచాయతీల్లో ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక కొండాపురమే కాదు, ఏ గ్రామంలో ఇలా. అదే నాయకత్వంలో గూడూరు నియోజకవర్గంలో ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆర్టీఓ గారికి కూడా వరద బాధితులందరికీ న్యాయం చేయమని ఒక మెమరాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆర్టీఓ గారు ఏం చెప్పారంటే, ఒక గ్రామంలో 10 మందికైనా మన పురాస కేంద్రాలు పెట్టుండే వీళ్ళు 100ల సంఖ్యలో నడుస్తున్నారు. మేము గవర్నమెంట్ కి కలుపుతాము, అన్ని వరద బాధితులకి న్యాయం చేసేటట్టు చేస్తామన్నారు. ఈ రోజు మీకు చేయలేదు. ఈ రోజు వైకాపా నాయకులు చేయాల్సిన పని ఏంటంటే మంత్రి గారును ఎమ్మెల్యే గారును గట్టిగా ప్రెజర్ చేసి ప్రతి వరద దెబ్బతిన పంచాయతీలకు కానీ బాధితులకు కానీ సహాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది వదిలిపెట్టి మాట వస్తే తెలుగుదేశం పార్టీ ముందు సవాల్ ఏమన్నా మీరు చేసే సవాలు నాకు మాటలు బాగు, మీరు చేసే సవాలుకి ఇక్కడ భయపడి వాడి ఓట్లు లేరు. ఏం చేస్తారని సవాలు? ఇసుక మేటలు ఉన్నారు. ఇసుక మేటలు తెలుగుదేశం టైంలో ఏ రైతు కైలో ఇసుక మేట కొట్టుంటే ఆ రైతులు ఇసుక అమ్ముకోమన్నది. ఈ రోజుకి 15 రోజులు అవుతున్నా కూడా మీరు ఆ జీవో ఇవ్వాల. ఆ రైతు అంతే అల్లాడుతున్నారు. 2010లో తెగపోతే ఎంత ప్రాతిపదిక మీద రోడ్లు చేయడం జరిగింది. ఈ రోజు తట్టడం పెట్టేసేదానికి బాగలేదు. దాని మీద మీరు సవాలు చెప్తారా? లేదు ప్రతి వరద బాధితులకి సహాయం చేసిన సవాలు చెప్తారా? మాట వస్తే సవాల్. ఈ సవాలుకి తాజాకి సొప్పులకి భయపడే నాయకుడు లేడు. అదేమంటే తెలుగుదేశం పార్టీలో నాయకత్వం లేదని భ్రమలో ఉన్నారు.
నాయకులను చూసి మొన్న 2019 మీ నాయకత్వం చూసి ఓట్లేలా ఒక్క ఛాన్స్ తో వేశారు. అదే విధంగా మళ్ళా 2024లో తెలుగుదేశం పార్టీకి జరగబోతుంది. మీ నాయకులు చెప్తే ఓట్లు వేస్తారని భ్రమలో ఉన్నారు. ఈ భ్రమ మీరు తొలగించుకోండి. మీ చుట్టూ మీరు బుద్ధిలో మీరే తప్పున్నారు. మీరు సవాలు చేయడం మాట ఇప్పటికి 10 సార్లు చేశారు. మేము సవాలు సేకరిస్తున్నాం దేనికైనా సరే. సునీల్ కుమార్ పోటీ చేసేదానికి మీకు క్యాండిడేట్ దొరక్క 10 మందిని పోటీలు కూడా ఎదుర్కొన్నారు. అది మీ బతుకు. ఈ రోజు మీరు మాటిస్తే సవాల్ అనే మాట ముగించుకుంటే ప్రెస్ మీట్ తరఫున మంచిది. మేము సవాల్ సేకరించాలి, మేము చర్చిస్తాం. నేను ఒక సీఎం అని మంత్రాన్ని తీసుకోవాల్సిందానికి అందరూ సంతోషపడ్డాం. ఎందుకంటే ప్రతి బాధ్యతడికి న్యాయం జరుగుతుంది. కానీ మీరు న్యాయం చేసిన దాఖలాలేరు. మీరు ఇంకొక విషయం, కేజీ ఉల్లగడ్డలు, కేజీ ఎర్రగడ్డలు 25 కిలోలు ఉన్నారు. ఎక్కడైనా మీరు కాంటా చేసి ఉల్లగడ్డ ఎర్రగడ్డ ఇచ్చారా, రైస్ ఇచ్చారా, మీ ఇష్టం వచ్చినట్టు 4 టమాటాలు, 4 ఎర్రగడ్డలు, 4 ఉల్లిపాయ ఉల్లగడ్డలు ఇచ్చారు. బియ్యం చూస్తే కాంటా చేయకుండా ఒక బస్తాను ముగ్గురుగా పంచారు. అది మీ మా తెలుగుదేశం పార్టీ గొప్పతనం. ఇది మీరు గుర్తించుకునేది. మీరు పార్టీ గురించి మాట్లాడుకోండి, చేసిన అభివృద్ధి గురించి మా దృష్టి వాకౌట్ తెలుగుదేశం నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ మీద సవాలు చెప్తున్నారు. మీకే కాదండి, సవాలు చేసి మాట్లాడవచ్చు. దీన్ని మేము ఛాలెంజ్ చెప్తున్నాం. మేము మీ సవాల్ని సేకరించేదానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నాము. ప్రవీణమ్మ గారికి, అదేవిధంగా చెంచల గూడూరు బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు గారికి, అదేవిధంగా కృష్ణమూర్తి గారికి, అరుణ్ గారికి, అదేవిధంగా ఇప్పుడు మన గోపీనాయుడు అందుబాటులో లేనప్పుడు మేము ఫోన్ చేస్తే సునీల్ అనగానే మాకు అండగా ఉంటే భయం లేకుండా ఈ గ్రామంలో ఎదుర్కొనే శక్తి మాకుంటది. కానీ సునీల్ అన్న మాకు అండగా లేదనుకో. దారుణంలో ఒకసారి ఆలోచించండి. కానీ సునీల్ వల్ల మనకి ఓటేసారు. కనీసం మన బడ్జెట్ చూడండి సాయి, మన ప్రకారం చదివేస్తే చదువుకునే వాళ్ళు మన బడ్జెట్ ఒకసారి చూడండి. కానీ సునీల్ కానీ బాగుండమ్మా. ఇది రేపు చంద్రబాబు గెలిస్తే మీకు 1,90,000 వస్తుందమ్మా. 5 సంవత్సరాలకి పెట్టుకోండి. తర్వాత మీకు బస్సులో ఉచిత ప్రయాణం, తర్వాత ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. మర్చిపోవాలి, చంద్రబాబు కూడా ఉంటుంది సైకిల్ గుర్తు ఉంటామమ్మా. 5 ఏళ్లలో 1,30,000 రూపాయలు మీ కుటుంబానికి చెందుతుంది. అంటే చంద్రబాబు నాయుడు ఓటేసి మనం అందరం గెలిపిస్తాం. అదే విషయం. జాగ్రత్త పెట్టుకోండి, బాగుంది, జాగ్రత్త పెట్టుకోండి. తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకంతా బస్సులో ఫ్రీ. తర్వాత 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. చదువుకున్న పెట్టిన ఉంటే వాళ్ళకి ఉందా, వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం. తర్వాత మీ ఇంట్లో కన్నా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెన్షన్ కింద 1,500 రూపాయలు ఇస్తారు. నెలకు 1,500 ఇస్తారు. ఓకేనా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.